మహాశివరాత్రి సందర్భంగా కోనలయందులో ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఓ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడిన మహిళలను రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఉత్తమ సేవలను అందించినటువంటి ఫారెస్ట్ పోలీస్ అధికారులతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ బస్ డ్రైవర్లకు కూడా ప్రశంసా పత్రాలు అందజేశారు. కోనల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన దాతలను సత్కరించారు. అరుణ డిఎంఎస్కే గురువయ్య ఉన్నా కానీ అందరం సహకారంతో మన భయంగానే ఉన్నది. కానీ ఆ దేవుడు అందరూ ప్రజలు ఫస్ట్ వైకోట ప్రజలకి ధన్యవాదాలు తెలియజేయాలి. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా కలిసి ఒక జట్టుగా ఏర్పడి గ్రామంలో ఒక సమైక్యంగా ఒక సహకారం అందించారు. వాళ్ళ సహకారం లేకుండా ఈ కార్యక్రమం చేయడం అనేది అది ఇంపాసిబుల్. వాళ్ళ యొక్క నాయకత్వం, అక్కడ ఉన్న లోకల్ లీడర్షిప్ అనేది చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వచ్చారు. దానికి అనుగుణంగా ఓబులవారిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు రెవెన్యూ సిబ్బంది, ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు వచ్చినారు. ఆమె కూడా పాపం ఆడపిల్ల అయినా కూడా మొత్తం వీళ్ళతో పాటు పోటాపోటీగా తిరిగారు. గొప్ప విషయం. అట్లా ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది దాన్ని మనం చెప్పడానికి ఏమి మిగలదు, ఎంత పోయినా కూడా తక్కువే. కారణం ఏంటంటే వాళ్ళ రోల్ అనేది చాలా కీలకమైంది, చాలా ఒత్తిడి ఉంటుంది. కారణం ఏంటంటే పోయినసారి ఇన్సిడెంట్ ఏనుగులు దాడి వలన చనిపోవటం, ఇద్దరు గాయపడటం, అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఇంకొక ఇద్దరు గాయపడటం, ఇన్ని సంఘటనలు జరిగినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా చొరవ తీసుకొని ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా